జ్ఞానయోగం అనేటువంటి భగవద్గీతలోని 4వ అధ్యాయంలో మొత్తం 42 శ్లోకాలు ఉన్నాయి. ఈ 42 శ్లోకాలని కూడా 4 ప్రకరణాలుగా విభజించవచ్చని నిన్న మనం చెప్పుకున్నాం. అందులో మొదటిది దివ్య జన్మ ప్రకరణం, రెండవది దివ్య కర్మ ప్రకరణం, మూడవది యజ్ఞ ప్రకరణం, 4వది జ్ఞాన ప్రకరణం. ఈ మొట్టమొదటి దివ్య జన్మ ప్రకరణం అనేటువంటిది భగవంతుని యొక్క అవతార సిద్ధాంతాన్ని గురించి తెలియజేసేది. భగవానుడు తన యొక్క దివ్య జన్మని గురించి అర్జునుడికి చెప్పాలని అనుకున్నాడు. అలా చెప్పాలి అని అంటే అర్జునుడిలో ఒక సందేహం కలిగించాలి. ఆ సందేహం కలిగించి అర్జునుడు ప్రశ్న వేసినట్టుగా చేయాలి. అందుకే తాను ఇంతవరకు చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో, 3వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ కర్మయోగం అంతా కూడా ఎప్పటిదో, అది ఇప్పటిది కాదు, అది అనాది నుంచి వస్తూ ఉన్నటువంటిది అని చెప్పి అది ఎలా ప్రచారంలోకి వచ్చిందో తెలియజేయబోతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ కర్మయోగం అనేటువంటిది, ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటిది ఎలా ప్రచారంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మొదటి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటో చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇమం అవ్యయం యోగం, ఈ అవ్యయమైనటువంటి నాశనం లేనటువంటి యోగాన్ని అహం నేను వివస్వతే సూర్యుడికి ప్రోక్తవాన్ చెప్పాను. ఈ అవ్యయమైనటువంటి నాశనం లేనటువంటి యోగం, కర్మయోగం, నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో ఇది ఇప్పటిది కాదయ్యా, దీన్ని ఎప్పుడో నేను సూర్యుడికి చెప్పాను. వివస్వాన్, ఆ సూర్యుడేమో మనవే ప్రాహ మనువుకి చెప్పాడు. ఆ సూర్యుడు మన్వంతరాల్లో 14 మంది మనువులు ఉంటారు. ఆ మనువుల్లో ఒక మనువైనటువంటి వైవస్వత మనువుకి ఆయన తెలియజేశాడు. మరి మనువు ఇక్ష్వాకవే అబ్రవీత్, ఇక్ష్వాకు మహారాజుకి తెలియజేశాడు. అంటే ఈ ప్రకారంగా పరంపరగా ఇది భగవాను నుంచి సూర్యుడికి, సూర్యుడి నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి ఇలా వచ్చింది ఈ కర్మయోగం అని దీని యొక్క ప్రాచీనతని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు భగవానుడు. ఇమం అవ్యయం యోగం అన్నారు ముందు. ఇది నాశనం లేనటువంటి యోగం, దీనికి ఎప్పటికీ కూడా చలనం లేదు. అంటే నిష్కామ కర్మయోగం అనేటువంటిది అవ్యయమైనటువంటిది, నాశనం లేనటువంటిది. నాశనం లేనటువంటిది అని అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు లేకపోతే దీన్ని ఆదరించేటువంటి వాళ్ళు లేక మరుగున పడిపోతే పడిపోవచ్చేమో కానీ అసలు నశించిపోదు, ఇది శాశ్వతంగా ఉండేటువంటిదే అనేటువంటి భావన. ఆ భావంతో
ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటిది అనాది నుంచి ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంతే తప్ప ఈ ద్వాపర యుగంలో, ఈ ద్వాపర యుగం చివరిలో, ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇదిగో ఇప్పుడు అర్జునుడికి మొట్టమొదటిసారిగా చెబుతూ ఉన్నటువంటిది కాదు, ఇప్పుడే కొత్తగా తయారు చేసినటువంటి సిద్ధాంతం కాదు ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటిది. ఇది ఎప్పుడో సూర్యుడికి చెప్పినటువంటిది, అంటే ప్రాచీనమైనటువంటిది, ఈ యుగాలకు కూడా సంబంధం లేకుండా ఉన్నటువంటిది. అయితే ఇది ఎంతో ప్రాచీనమైనటువంటిది అని ఎలా తెలుస్తున్నది అని అంటే, ఇదిగో భగవానుడు చెప్పినటువంటి మాట, అహం వివస్వతే ప్రోక్తవాన్, నేను దీన్ని సూర్యుడికి చెప్పాను అనేటువంటి మాట ద్వారా ఇది చాలా ప్రాచీనమైనదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఎప్పటివాడు? ఇప్పటివాడా? మహాభారత కాలం నాటివాడు, మహాభారతం తర్వాత కాలం నాటివాడు సూర్యుడా? అంటే మహాభారత కాలంలోనే సూర్యుడు ఉన్నాడండి, రామాయణ కాలంలో సూర్యుడు లేడలేని వారు చెబుతారా? అసలు రామాయణంలో ఈ రాముడి యొక్క వంశమే సూర్యవంశం. అంటే ఈ వంశం రాముడి కంటే ముందున్నటువంటి మొట్టమొదటి వాడు ఆ సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు. అందువల్ల సూర్యుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఎన్ని యుగాల ముందు నుంచో ఉన్నటువంటి వాడే కానీ సూర్యుడు కొత్తగా వచ్చినటువంటి వాడు కాదు. మరి ఈ కర్మయోగాన్ని ఎప్పుడో సూర్యుడికి బోధించాడు గనక ఈ కర్మయోగం అనేటువంటిది అనాది, ఆది లేనటువంటిది. దీని యొక్క రచన ఈ కర్మయోగం గొప్పదైనటువంటి కర్మయోగం, దీని యొక్క రచన శ్రీకృష్ణుడి చేత అర్జునుడికి చెప్పబడటం మహాభారత కాలంలో జరిగినా, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినందువల్ల వ్యాసుడు మహాభారతంలో దీన్ని అందించినా, ఈ గీతా తత్వం ఉండే, ఈ భగవద్గీత యొక్క భావం, ఈ కర్మయోగం యొక్క సిద్ధాంతం ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే. ఇదే గీతా జ్ఞానం యొక్క ప్రాచీనత, నిష్కామ కర్మయోగం యొక్క ప్రాచీనత. మిగిలినటువంటి మత గ్రంథాలన్నీ కూడా కాలంలో పుట్టి కాలంలోనే అంతమవుతాయి. కానీ ఈ నిష్కామ కర్మయోగం, ఈ గీతా తత్వం, ఈ ఉపనిషత్తుల సారం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఇది ఎప్పుడో పుట్టింది కాదు, ఎవరి వల్లనో ఒకళ్ళ వల్ల వచ్చింది కాదు. ఎవరి వల్లనైనా ప్రచారం జరగవచ్చు కానీ అసలు మాత్రం ఎప్పుడు ఇది శాశ్వతంగా ఉన్నటువంటిదే. మరి శ్రీకృష్ణుడు సూర్యుడికి చెప్పారంటున్నాడు. సరే, ఆ విషయం తర్వాత అర్జునుడికి సందేహం వస్తుంది, అప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ అసలు సూర్యుడికి కదా చెప్పింది, ఏమిటా సూర్యుడికి చెప్పడం వల్ల స్పెషల్? భారతీయ సంస్కృతిలో సూర్యుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన సహజ కర్మయోగి. సూర్యుడు ఎవరయ్యారంటే సహజ కర్మయోగి. సూర్యుడు ప్రత్యక్ష దైవం అంటారు, అంటే మనందరికీ కనిపించేటువంటి దైవం అని ఆయన ప్రత్యక్ష దైవం అని అంటారు. ప్రకృతి శక్తుల్లో మొట్టమొదటి పేర్కొనదగినటువంటి వాడు, క్షత్రియ వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు. మన క్షత్రియ వంశాలు ఉన్నాయి. రామాయణంలో సూర్యవంశం, భారతంలో చంద్రవంశం. ఇక్కడేమో సూర్యుడి నుంచి వచ్చింది, ఇక్కడేమో చంద్రుడి నుంచి వచ్చింది. అందువల్ల ఈ సూర్యుడు అనేటువంటిది వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు, ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు. ఈ సూర్యుడి వల్ల లోకాలకి ఎంతో మేలు జరుగుతూ ఉంది. ఏమిటా మేలు? ఆ సూర్యుడు చేస్తున్నటువంటి నిష్కామ కర్మయోగం వల్ల ఇదిగో లోకమంతా కూడా హాయిగా ఆనందంగా ఉంటా ఉంది. అందుకే ఈయన నిష్కామ కర్మయోగి సూర్యుడు. ఇంత నిష్కామ కర్మయోగి గనక అటువంటి వాడికి ఎంచుకొని మరి శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అసలు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేటువంటి వాళ్ళల్లో ప్రప్రథమైనటువంటి వాడు కూడా సూర్యుడే. అందుకే మొట్టమొదటి ఆయనకి చెప్పటం జరిగింది. ఆయన చక్కగా ఈ కర్మయోగాన్ని తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా ఆచరిస్తూ ఉన్నాడు. మళ్ళాగా కాదు, ఆయన తెలుసుకున్నాడు,
దాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఎంతకాలం నుంచి ఆచరిస్తున్నాడో ఇంకెంతకాలం ఆచరిస్తాడు. ఏమిటయ్యా ఏం ఆచరిస్తున్నాడు ఈయన? ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క తోట. భగవంతుడి యొక్క తోట ఇదిగో ఈ ప్రపంచం అంతా. మరైతే దీనికి ఒక తోటమాలి కావద్దు? తోట ఉన్న తర్వాత తోటమాలి ఉండాలి జాగ్రత్త కోసం. అందుకని తోటమాలిని పెట్టాడు భగవంతుడు. ఎవరై అంటే సూర్యుడే. సూర్యుడు ఈ ప్రపంచం అనేటువంటి తోటకి ఓ తోటమాలి. సామాన్యంగా తోటమాలి ఏం చేస్తుంటాడంటే ఆ తోటలో బావి ఉంటుంది, ఆ బావిలో నుంచి నీరు తోడి ఆ మొక్కలన్నిటికీ పోస్తూ ఉంటాడు. ఆయన స్వయంగా పోయటం కానీ లేకపోతే కాలువలు తీసి ఆ కాలువలో పోస్తే ఆ మొత్తం అన్ని మొక్కలకి చేరటం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇది తోటమాలి చేసేటువంటి పని. మరైతే మరి సూర్యుడు ఏం చేస్తున్నాడండి తోటమాలిగా? అవును చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క కిరణాలతో ఇక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలను వేడెక్కించి, ఆయనకి మరి పెద్ద బావి కావాలి కదా, చిన్న బావి లాభం లేదు, అందుకని పెద్ద బావి సముద్రం. కాబట్టి సముద్రం ఉన్నటువంటి జలాలని వేడెక్కించి తన యొక్క కిరణాల చేత ఆ జలాల్ని ఆవిరి రూపంలో పైకి తీసుకుంటున్నాడు, తోడుతున్నాడు పైకి. అలా తోడేసిన తర్వాత వాటిని చల్లబరిచి మళ్ళీ వర్ష రూపంలో ఈ ప్రపంచం అంతటా కూడా అందిస్తూ ఉన్నాడు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి కేవలం చెట్లే కాదు, మామూలు తోట అయితే చెట్లు మాత్రమే ఉంటాయి. మరి ప్రపంచం అనేటువంటి తోటలో ఏముంటాయి? మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నారు, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికీ కావాలి నీరు. కాబట్టి వీటన్నిటికీ కావాల్సినటువంటి నీటిని ఈ చెట్లకే కాకుండా మనుషులకి, జంతువులకి, పశుపక్షాదులకి అన్నిటికీ కావాల్సినటువంటి నీటిని ఇదిగో సూర్య భగవానుడు ఈ సముద్రం అనేటువంటి బావిలో నుంచి అలా తన యొక్క కిరణాల ద్వారా పైకి తెప్పించి వాటిని చల్లబరిచి అదిగో అందిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కర్మయోగినా! మరి ఇంత చేస్తున్నా సరే ఆయన ఏమైనా నేను చేస్తున్నాను ఇంత గొప్ప పనిని గర్విస్తున్నాడా? ఆయన ఏమైనా ఒక అంగుళం పెరుగుతున్నాడా ఎప్పుడన్నా? ఆహా, ఆయన మాత్రం ఎప్పుడు కూడా ఉన్నవాడు ఉన్నట్టుగా అలాగే ఉన్నాడు. నా వల్ల ఇంతమంది బ్రతుకుతున్నారు, నా వల్ల ఇదిగో ఈ ప్రాణికోట్లన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి, ఈ ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళకి ప్రాణాధారంగా నేనున్నాను అని ఏమైనా అహంకరిస్తున్నాడా? లేదు. అభిమానం లేదు, అహంకారం లేదు. నాకు విశ్రాంతి కావాలండి అని అనడు. ఆయన కనుక విశ్రాంతి తీసుకుంటే లోకంలో చాలామంది దీర్ఘ విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం? ఒకరోజు ఉంటారు, 4 రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు. ఉంటారేమో ఉంటే కొంతమంది, కానీ అందరూ ఉండలేరు. కనుక ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఈ పని చేస్తూనే ఉండాల్సిందే. అందుకే ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అదే దైవ లక్షణం. అందుకే ఆయనది సహజమైనటువంటి కర్మ. ఎందుకనంటే ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా, ఏ రకమైనటువంటి ఆవేశం లేకుండా, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, స్వార్థం లేకుండా, ఏమీ లేకుండా కేవలంగా తనలాగా ఆ కర్మ చేస్తూ ఉంటాడు. అందరికీ నీళ్ళు ఇప్పిస్తూ ఉంటాడు. మరి సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉప్పు నీరు, కానీ మరి ఆయన ఏం చేస్తున్నాడు? మనకి మంచి నీరు ఇప్పిస్తున్నాడు. సముద్రంలో దొరికేంత ఉప్పు నీరు మనకి ఇంకెక్కడ దొరకదు. బాగా ఉప్పు పోసినట్టుగా ఉంటుంది ఆ నీరు. కానీ ఆ నీటినే తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి తియ్యటి నీటిని మనకు అందిస్తూ ఉన్నాడు. ఇది ఆయన సహజ కర్మ. సహజ కర్మ ఎప్పుడు కూడా బరువు అనిపించదు, బాధ అనిపించదు. ఇప్పుడు పోలీసు ఉన్నాడు అనుకోండి, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తా అంటే కాకి డ్రెస్ వేసుకుంటాడు, నెత్తి మీద టోపీ పెట్టుకుంటాడు, చేతిలో లాఠీ పట్టుకుంటాడు, వెళ్తాడు. ఆయన డ్యూటీలో ఉన్నంతకాలం అది 10 గంటలు కానీ, 12 గంటలు కానీ, 8 గంటలు కానీ, 7 గంటలు కానీ ఇలా ఈ టోపీ పెట్టుకోవాల్సిందే, ఈ డ్రెస్సులో ఉండాల్సిందే, ఇలాగా ఉండాల్సిందే. ఆయన ఆ డ్యూటీ దిగటానికి ఇంటికి వచ్చేసాడు అనుకోండి భోజనం చేయటానికి, రాగానే ఏం చేస్తా అంటే ముందు ఇదిగో ఈ టోపీ తీసేసి, ఈ డ్రెస్ తీసేసి
మళ్ళీ మామూలుగా ఏదో లుంగియో లేదా పైజమా ఏదో లాల్చియో ఏదో వేసుకుంటాడు. అమ్మయ్యా నా బరువు అంతా తీరిపోయింది అని అనుకుంటాడు. అంటే తన సహజమైనటువంటి డ్రెస్ ఏదైతే ఉందో అది బరువు లేదు, బాధ లేదు. కానీ తను డ్యూటీ కోసం వేసుకునేటువంటి డ్రెస్ ఏదైతే ఉందో అది బరువుగా, బాధగా అనిపిస్తుంది. ఆ టోపీ పెట్టుకుంటే చెమట పోస్తుంది, విపరీతమైనటువంటి చెమట పోస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తప్పదు, ఆ టోపీ పెట్టుకోవాల్సిందే. ఇంకా కొంతమంది కనుకైతే ఇనప టోపీలు ఉంటాయి వాళ్ళకి. ఇవి అయితే మామూలు బట్టతో తయారు చేసి, కానీ అయితే ఇనప టోపీలు ఉంటాయి. దేవుడాట పెట్టుకోవాలి. ఆ రిజర్వ్ పోలీసులు కనుకైతే అంతే. అంటే ఇది వాళ్ళకి ఎంతో భారంగా ఉంటుంది. ఎందుకనంటే సహజమైనటువంటిదేమో భారం ఉండదు, కృత్రిమైనటువంటిది మనం కాలాలం చేసేటువంటిది ఏదైతే ఉందో అది బరువుగా, బాధగా ఉంటూ ఉంటుంది. అలాగే సూర్యుడు చేసేటువంటి సహజమైనటువంటి కర్మ ఏ రకమైనటువంటి బరువు, బాధ అనిపించదు. దానితో అలా కర్మ సడి చప్పుడు లేకుండా జరిగిపోతూ ఉంటుంది. అందుకే కర్మయోగులైనటువంటి వాళ్ళకి ప్రప్రథమ గురువు ఎవరయ్యారంటే సూర్యుడే. సూర్య భగవానుడే ప్రథమ గురువు అన్నమాట. భగవంతుడి యొక్క ఉపదేశాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకొని సార్థకం చేసుకున్నటువంటి వాడు ఈ సూర్య భగవానుడు. అంతటి యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరకటం భగవంతుడి యొక్క అదృష్టం. యోగ్యులైనటువంటి శిష్యులకి ఒక సద్గురువు, ఒక సరైనటువంటి సద్గురువు దొరకటం అదృష్టమే. అయినప్పటికీ కూడా ఒక గురువుకి యోగ్యులైనటువంటి శిష్యులు దొరకటం చాలా అదృష్టం. ఎందుకనంటే అందరికీ కూడా యోగ్యత కలిగినటువంటి శిష్యులు దొరకరు, సరైనటువంటి శిష్యులు దొరకరు. అది ఆయన పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతమో దుష్కృతమో ఏదో వారి మనకు తెలియదు. కానీ అందరికీ మాత్రం దొరకరు, కొంతమందికి మాత్రమే అలా దొరుకుతారు. ఇదిగో ఇక్కడ భగవానుడికి కూడా ఇలాంటి శిష్యుడు దొరికాడు, సూర్య భగవానుడు లాంటి శిష్యుడు. అయితే ఏమిటయ్యా ఆ శిష్యుడి యొక్క గొప్పతనం అని అంటే, సూర్య భగవానుడికి బోధించాడు ఈయన యోగాన్ని. భగవానుడు సూర్యుడికి బోధించాడు. మరైతే ఆ సూర్యుడు ఆ బోధించినటువంటి తానే అట్టి పెట్టుకున్నాడా, తానే ఉపయోగించుకొని మెదలకుండుకున్నాడా? లేదు. మరి ఏం చేశాడు? వివస్వాన్మనవే ప్రాహ అన్నాడు. వివస్వాన్, ఈ సూర్య భగవానుడు మనవే, మనువుకి ప్రాహ చెప్పాడు. తాను నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని మనువుకి తెలియజేశాడు. గురువు దగ్గర నుంచి బ్రహ్మ విద్యను నేర్చుకున్నటువంటి, యోగ విద్యను నేర్చుకున్నటువంటి శిష్యుడు అందులో బాగా నిష్ణాతుడైన తర్వాత దాన్ని ఇతరులకు బోధించాల. ఎప్పుడైనా సరే గురువు అల్పజ్ఞానం కలిగినటువంటి వాడు కనుకైతే ఆ శిష్యులైనటువంటి వాళ్ళు నిజంగా ప్రయోజనం పొందలేరు. ఒకవేళ శిష్యుల్ని చేర్చుకొని ఆ అల్పుడైనటువంటి గురువు చాలా గొప్పవాడిని అనుకొని ఏదైనా చెప్పినా అది వాళ్ళకి జీర్ణం కాదు. అందువల్ల ఎప్పుడూ ఈ శిష్యుడు మళ్ళీ బోధించాలి అని అంటే తాను నేర్చుకున్నటువంటి జ్ఞానంలో నిష్ణాతుడు కావాలి. అలా నిష్ణాతుడైన తర్వాతనే ఇతరులకి తెలియజేయాలి. మరి ఇప్పుడు సూర్య భగవానుడు కర్మయోగాన్ని తెలుసుకొని దాన్ని ఆయన ఆచరిస్తూ, చాలా సహజంగా ఆచరిస్తూ అందులో అనుభవాన్ని సంపాదించి ఇదిగో మనువుకి బోధించాడు. అలా బోధించాడు కనుకనే ఆ మనువు ఉత్తమ శిష్యుడయ్యాడు. మళ్ళీ గురువుకి, సూర్య భగవానుడు అనేటువంటి గురువుకి ఆ మనువు కూడా ఉత్తమ శిష్యుడు అవుతాడు. సూర్యుడు ఆషామాషి శిష్యుడిలాగా మనువుకు బోధించలా. తాను నేర్చినటువంటి యోగాన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఆచరణ చేసి మనువుకు బోధించాడు. అందువల్ల మనువు ఏం చేశాడు? మనువు ఇక్ష్వాకవే అబ్రవీత్. ఈ మనువు ఏం చేశాడంటే ఇక్ష్వాకు మహారాజుకి చెప్పాడు. ఇక్ష్వాకు అనేటువంటి మహారాజుకి చెప్పాడు. నిజంగా మనువు ఎవరనంటే
ఈ రాముడి యొక్క వంశం ఇక్ష్వాకు వంశంలో వాడే మనువు. ఆ మనువు తర్వాత వచ్చినటువంటి వాడే ఇక్ష్వాకు. అందుకని ఆ వంశంలో వాడే. ఆయన మనవడో ముది మనవడో ఎవరన్నా అయి ఉండొచ్చు. కనుక అదిగో ఆయనకి ఆ ఇక్ష్వాకుకి చెప్పాడు. ఇక్కడ మనువు సూర్యుడి ద్వారా నేర్చుకున్నటువంటి విద్యని ఇక్ష్వాకు మహారాజుకి బోధించాడు. ఈ ఇక్ష్వాకు మహారాజు ఎవరంటే శ్రీరాముని యొక్క వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు ఇక్ష్వాకు. అందుకనే ఆ వంశాన్ని ఇక్ష్వాకు వంశం అని అంటారు, సూర్యవంశం అంటారు, ఇక్ష్వాకు వంశం అని అంటారు. చాలా కాలం తర్వాత రఘువంశం అని అంటారు. అంటే ఇక్ష్వాకు తర్వాత సుమారుగా ఒక 60 మంది 70 మంది తర్వాత, అంటే 60 తరాల తర్వాత వచ్చినటువంటి వాడు రఘు మహారాజు. ఈ రఘు మహారాజు కూడా మంచి పేరు కలిగినటువంటి వాడు కనుక అక్కడి నుంచి రఘువంశం అని కూడా అన్నారు. కాబట్టి ఇక్కడ ఇక్ష్వాకు అనేటువంటి వాడు ఈ రఘువంశానికి లేదా రాముడి యొక్క వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు. అంటే ఈ యోగం, ఈ నిష్కామ కర్మయోగం ఎక్కడికి వచ్చింది భగవానుడి దగ్గర నుంచి అని అంటే రాజు దగ్గరికి వచ్చింది, ఇక్ష్వాకు మహారాజు దగ్గరికి వచ్చింది అని అంటే రాజులకి చేరింది. మరి రాజుకి ఎందుకంటే చెప్పటం? ఎవరో సన్యాసికి ఒక మహాత్ముడికి చెప్తే ఆయన ప్రచారం చేస్తాడు కదా, బాగుంటుంది కదా అని అంటే పూర్వకాలం ఈ జ్ఞానాన్ని, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఈ వేద విద్యని, ఈ బ్రహ్మ విద్యని దీన్ని రాజులే ఎక్కువగా నేర్చుకున్నారు, రాజులే ప్రచారంలో ఉంచారు. అందుకనే పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి శుక మహర్షిని వ్యాసుడు తాను చెప్పవలసినటువంటి జ్ఞానం చెప్పిన తర్వాత, తండ్రిగా గురువుగా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు చెప్పిన తర్వాత, ఆ తర్వాత నువ్వు నేర్చుకోవాల్సి జనక మహారాజు దగ్గరికి పోయి నేర్చుకోమన్నాడు. అంటే పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి శుక మహర్షి జనక మహారాజు దగ్గరికి పోయి నేర్చుకున్నాడు బ్రహ్మ విద్యని. అంటే అర్థం ఏంటంటే రాజుల దగ్గర ఆనాడు విద్య ఉంది. అందుకనే చాందోగ్యోపనిషత్తులో మనకి ప్రధానంగా రాజులే కనపడతారు. ఈ బ్రహ్మ విద్యని బోధించేటువంటి గురువులుగా మనకి రాజులే కనపడతారు. మరి రాజులకి ఎందుకనండి ఈ ప్రాధాన్యత ఇచ్చారు ఆ రోజుల్లో అని అంటే, రాజుల ద్వారా అయితే లోకంలో బాగా ప్రచారం అవుతుందని. ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరైనా సరే ఒక మహాత్ముడి యొక్క పేరు మనకి తెలియకపోవచ్చు, కానీ మన ప్రధానమంత్రి పేరు లేక రాష్ట్రపతి పేరు తెలియకుండా ఉంటుందా? రాష్ట్రపతి పేరు తెలియకుండా ఉంటుందేమో, ప్రధానమంత్రి పేరు తెలియకుండా ఉండదుగా, ఇక్కడ ముఖ్యమంత్రి పేరు తెలియకుండా ఉండదుగా. అంటే ఏ గొప్ప స్వామి అయినా, ఏ గొప్ప మహానుభావుడి పేరైనా మనకు తెలియకపోవచ్చు, గుర్తు రాకపోవచ్చు, కానీ ఈ మాత్రం టక్కన గుర్తొస్తుంది. ఎందుకనంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగినటువంటి వాళ్ళు రాజులు. పూర్వం, ఈ కాలంలో రాజులు కాదు, పూర్వకాలంలో రాజులైనటువంటి వాళ్ళు కేవలం రాజ్య పరిపాలన మాత్రమే కాకుండా ధర్మ సంస్థాపన చేయటం కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పెట్టుకున్నారు. ఈనాటి రాజులకు బదులుగా వచ్చినటువంటి ఈ తరాజులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధర్మ సంస్థాపన ఎట్లా చేయాలా అనేటువంటి దాంట్లో బాగా దృష్టి పెట్టి అందులో నిలబడిపోతున్నారు. కానీ పూర్వకాలంలో రాజులు ఏం చేశారంటే ధర్మ సంస్థాపన చేయటం కోసమని వాళ్ళు కంకణం కట్టుకొని ఉండేవాళ్ళు. అది వాళ్ళ యొక్క బాధ్యతగా భావించేవాళ్ళు. రాజులు కనుక ఆచరిస్తే ప్రజలందరూ కూడా ఆచరించేవాళ్ళు. రాజులు ఆచరిస్తే ప్రజలకి ఏ రకమైనటువంటి సందేహాలు, సంశయాలు ఉండవు. ఎందుకంటే పూర్వకాలంలో ప్రజలు రాజుల్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు. అందుకనే మనకి యథా రాజా తథా ప్రజ అనేటువంటి మాట వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ఆపోజిట్ చేస్తున్నాం, యథా ప్రజ తథా రాజా. కానీ పూర్వకాలం అట్టు కాదు, యథా రాజా తథా ప్రజ. రాజులు ఎట్లాగైతే ఉంటారో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఎందుకనంటే రాజులు ఎప్పుడు కూడా చక్కటి నడతతో ఉంటారు, ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, సత్యాన్ని పలుకుతూ ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ప్రజల యొక్క యోగక్షేమాలను చూస్తూ ఉంటారు. మరి ప్రజల్ని అంత ప్రేమతో ఆ యోగక్షేమాలు చూస్తూ ఉంటే ప్రజలకి మరి ఆ రాజు మీద భక్తి ఉండదా, ప్రేమ ఉండదా? కాబట్టి ఇలా రాజుకి ప్రజలకి మధ్య అన్యోన్య సంబంధం ఉండేది.
ఆ కాలంలో. అందుకని రాజులకే ముందుగా ఈ జ్ఞానాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కర్మయోగం భగవంతుడి నుంచి సూర్యుడికి, సూర్యుడి నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్షాకుకి చేరింది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ ఏమైందో రెండవ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆ రెండవ శ్లోకం ఏమిటో చూడండి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. పరంతప పరులను తప్పింపజేసేటువంటి వాడా ఓ అర్జున. పరంతప పరులను తప్పింపజేయటువంటి అంటే యుద్ధంలో అర్జునుడు కనుక ఆ గాంధీవాన్ని పట్టుకుంటే ఇతరులందరూ తప్పించిపోవాల్సిందే. అదిగో అటువంటి వాడు పరంతప. ఏం ఈ ప్రకారంగా పరంపరా ప్రాప్తం. పరంపర అంటే గురువు నుంచి శిష్యుడికి, ఆ శిష్యుడు మళ్ళీ గురువు అయిన తర్వాత మళ్ళీ అతని శిష్యుడికి, అలా పరంపరగా పరంపరా ప్రాప్తం పరంపరగా ప్రాప్తించినటువంటి ఇమం ఈ యోగాన్ని, ఈ కర్మయోగాన్ని రాజర్షయో విదుః రాజర్షులు తెలుసుకున్నారు. ఎందుకంటే రాజుల దగ్గరికి వచ్చింది కదా, కాబట్టి రాజుల దగ్గరికి వచ్చినప్పటికల్లా రాజర్షులంతా తెలుసుకున్నారు. కాలేనా ఇక కాలగతిలో అంటే తర్వాత అలా కాలం గడిచిపోతా ఉన్నప్పటికీ ఆ కాలగతిలో మహత స యోగ గొప్పదైనటువంటి యోగం, ఇది నిజంగా చాలా గొప్పది. ఆ గొప్పదైనటువంటి యోగం ఏమైందంటే ఇహ నష్ట ఇక్కడ నశించిపోయింది. నశించిపోవడం అంటే మనం మళ్ళీ అర్థం తీసుకోవాలి. నిజంగా అసలు పోయిందని కాదు. పోతే ఇప్పుడు ఎట్టొచ్చేది అంటే కొంతకాలం అలా ప్రచారం లేక చప్పబడిపోయిందనమాట, దాగి ఉన్నది. కాబట్టి ఓ పరంతప, ఓ అర్జున, ఈ ప్రకారంగా పరంపరా ప్రాప్తంగా ఈ విద్య ఇదిగో ఇలా రాజర్షులకి చేరింది. ఆ తర్వాత కాలగతిలో అది కాస్త నశించిపోయింది అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విద్య పరంపరగా లభించినటువంటిది అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే గురు శిష్య పరంపరగా లభించాల్సింది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య అలా లభించాలి. అంతే తప్ప మన ఇంట్లో పడక కుర్చీలో పడుకొని పుస్తకం దగ్గర పెట్టుకొని చదివితే వచ్చేటువంటిది కాదు ఈ విద్య. ఇప్పుడు అలాగనే లభించింది. ఎందుకంటే ఒక గురువు నుంచి శిష్యుడికి, అతని నుంచి ఇంకో శిష్యుడికి, అతని నుంచి ఇంకో శిష్యుడికి ఇలాగ వచ్చింది. భగవంతుడు స్వయంగా సూర్యుడికి బోధించాడు, సూర్యుడేమో మనువుకు బోధించాడు, మనువేమో ఇక్ష్వాకు బోధించాడు. ఈ క్రమంలో రాజర్షులంతా కూడా ఈ విద్యను తెలుసుకున్నారు. అయితే రాజర్షులు అంటే ఎవరండి? రాజర్షులు అంటే ఎవరో కాదు, ఈ రాజులే. ఈ రాజులే కొంతకాలం రాజ్య పరిపాలన చేసిన తర్వాత తమ యొక్క పుత్రులకు కానీ, పుత్రులు లేకపోతే వారసులకు కానీ ఇష్టమైనటువంటి వాళ్ళకి ఈ రాజ్యాన్ని అప్పగించేసి తాము వానప్రస్థానానికి వెళ్ళేవాళ్ళు. అంటే అరణ్యాలకు వెళ్ళి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అలా వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే వానప్రస్థంలో గురుముఖత ఈ విద్యను నేర్చుకుంటారు. ఈ జ్ఞాన విద్యని, ఈ బ్రహ్మ విద్యని వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. ఎప్పుడైతే బ్రహ్మ విద్యను నేర్చుకున్నారో ఈ రాజులు కాస్త ఋషులు అవుతారు. రాజులు ఋషులయ్యారు కాబట్టి రాజర్షులు అన్నారు. రాజర్షులు అంటే ఎవరంటే రాజులే ఋషులుగా మారిన వాళ్ళు. అంటే రాజులే బ్రహ్మ విద్యను నేర్చుకొని ఋషులయ్యారు కనుక వాళ్ళని రాజర్షులు అని అంటారు. మరి ఈ విద్యని వాళ్ళు మళ్ళీ కొంతమంది శిష్యులకి చెప్తారు, కానీ కొంతమంది చెప్పరు. అంటే ఈ రాజర్షులైనటువంటి వాళ్ళలో కొంతమంది ఏమో ఈ విద్యను మళ్ళీ శిష్యులకి చెప్తారు, కొంతమందికి ఆ నేర్చుకున్నటువంటి విద్యను తాము ఉపయోగించుకొని తాము తరించాలనుకొని ఆ తరిస్తూ ఉంటారు. ఇక ఈ జనంతో సంబంధం లేకుండా ఉంటారు. ఋషి అనేటువంటిది ఓ పదవి. పదవి అంటే సింహాసనం కాదు.
అంటే ఎవరినైనా సరే ఋషి అనొచ్చు, ఎవరైనా సరే ఆ ఋషి పదవిని అందుకోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఈ బ్రహ్మ విద్యని, ఈ పరమార్థ తత్వాన్ని పొందినటువంటి వారు ఋషులు. రాజులైనటువంటి వారు కనుక ఈ జ్ఞానాన్ని పొందితే రాజర్షులు అవుతున్నారు, సామాన్యులు కనుక పొందితే మహర్షులు అవుతున్నారు. రమణ మహర్షి అన్నారు. ఎందుకని మహర్షి అన్నారు? ఆయన సామాన్యుడు, మళ్ళానే పుట్టినటువంటి వాడు, ఆయన రాజు కాదు. మరి అలా సామాన్యుడైనటువంటి వాడు ఈ జ్ఞానాన్ని అవగతం చేసుకొని అనుభవానికి తెచ్చుకొని ఋషి అయ్యాడు. అందుకని ఆయన మహర్షి అన్నారు. కాబట్టి సామాన్యులైతే మహర్షి అంటారు, రాజులు కనుకైతేనేమో రాజర్షులు అని అంటారు. మరి రాజులే ఇటువంటి జ్ఞానాన్ని పొందితే సామాన్యులు పొందడానికి ఏమి ఇబ్బంది? రాజులంటే ఎన్ని విషయాలు ఉంటాయి, ఎన్ని వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళకి ఎంత పరిపాలన చేయాలా? మరి మనకు ఒక కుటుంబమేగా ఉంది, ఒక్క భార్య, 2-3 పిల్లలు, ఒక్క ఇల్లు, ఇది ఉంది. ఈ మాత్రం దానికి మనకి ఆ రాజులకి వీలైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మనకెందుకు వీలు కాదు? కానీ మనకి ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా అబ్బే నాకు తీరిక లేదండి, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా వ్యవహారం, నా అబ్బాబ్బా నాకు ఎక్కడండి, అస్సలు పుస్తకం పట్టుకోవాలన్నా కూడా నాకు ఒక క్షణం కూడా తీరిక లేదండి అని అంటూ ఉంటారు. ఇదంతా ఎందుకంటారంటే వాళ్ళకి అర్హత లేక, ఇంకేం లేదు. వాళ్ళకి అర్హత లేదు కాబట్టి మీతోటి కొంతమంది అంటుంటారు, మాకు కూడా రావాలని ఉందండి, మేము కూడా వినాలని ఉంది, కానీ మాకు ఎక్కడ కుదురుద్దండి అని అంటారు. అంటే నువ్వు పని బాట లేనివాడివి కాబట్టి నీకు కుదిరింది, మాకెక్కడ కుదురుద్దని. అది కాదు అక్కడ అర్థం. నీకు అర్హత ఉంది, మాకు అర్హత లేదు అని. దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి అర్హత లేనటువంటి వాడే ఈ జ్ఞానాన్ని అందుకోలేడు, తెలుసుకోలేడు. అంతే తప్ప నిజంగా ఇది మనకు అసాధ్యమైనటువంటిది కాదు, ఖచ్చితంగా సాధ్యమైనటువంటిది. రాజులైనటువంటి వాళ్ళు పృథు చక్రవర్తి, భరతుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, భగీరథుడు, రఘుమహారాజు, దశరథుడు, జనక మహారాజు, ధర్మరాజు, పరీక్షిత్తు, విక్రమార్కుడు, అశోకుడు, మరి వీళ్ళందరూ కూడా రాజ్యాలు పరిపాలించినటువంటి వాళ్ళు. ఇంత రాజ్యాలు పరిపాలించినటువంటి వీళ్ళు కూడా ఈ ధార్మిక చరిత్రలో ఉజ్వలమైనటువంటి దీపస్తంభాలుగా నిలిచిపోయారు, ఈ జ్ఞానాన్ని అందుకున్నటువంటి వాళ్ళు. అయితే రాజర్షుల వరకు వచ్చినటువంటి ఈ విద్య తర్వాత నష్టమైందని అంటున్నారు. ఎందుకు నష్టమైంది? ఎందుకనంటే ఇలా రాజర్షులైనటువంటి వారు ఈ యోగ విద్యని, ఈ బ్రహ్మ విద్యని నేర్చుకొని, ఈ నిష్కామ కర్మయోగాన్ని నేర్చుకొని కాలక్రమంలో ధర్మ ప్రవర్తకులైనటువంటి రాజర్షులు లోపించడం వల్ల ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందించేటువంటి వాళ్ళు లేకుండా పోయారు. ఈ ఋషి అనేటువంటి పదవిని సంపాదించినటువంటి వాళ్ళు, ఋషి అంటే ఇతరుల కోసం జీవించేవాడని, అంటే తన కోసం తను జీవిస్తూ ఇతరుల కోసం కూడా జీవిస్తాడు. అంటే తనతో పాటుగా ఇతరులు కూడా బాగుపడాలని ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉండేటువంటి వాడు ఋషి. అయితే ఈ ఋషి ముని అవుతాడు. తర్వాత ఎవరా ముని అయ్యాడంటే ఇతరులతో నాకెందుకు సంబంధం, నేను తరించాలి అని అనుకొని ఇక ఇతరుల సంబంధం ఏమి లేకుండా తాను తరించడానికి ప్రయత్నం చేస్తాడు. అతడు ముని, అతడు మననశీలుడైనటువంటి వాడిని ముని అని అంటారు. ఎప్పుడైతే ఈ మునులు ఎక్కువయ్యారో, ఋషులు తగ్గిపోయారో, తమంతట తాము తరించేటువంటి వాళ్ళు అయిపోయారు. కానీ తాము ఇతరులు తరింపజేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించటంలా. అలా ఎప్పుడైతే అందించటం లేదో ఈ జ్ఞానం కాస్త నష్టమైంది, అంటే నశించిపోయింది, అంటే ప్రచారం చేసేటువంటి వాళ్ళు లేక అదృశ్యమైపోయింది. మళ్ళీ ఈ విద్యను పునరుద్ధరించాల్సి వచ్చింది. ఎప్పటికో ఎన్ని వేల సంవత్సరాలకో, లక్షల సంవత్సరాలకో, కోట్ల సంవత్సరాలకో. ఎందుకంటే ఇలా అయిపోయినటువంటి, అదృశ్యమైపోయినటువంటి విద్యని మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఈ విద్యని కాస్త మళ్ళీ ప్రచారంలోకి తీసుకొని రావాలి. ఇదిగో ఇప్పుడు అందుకోసమని భగవానుడు, అంటే పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించి ఇదిగో ఈ జ్ఞానాన్ని
ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా భగవంతుడి యొక్క అవతారం, భగవంతుడి అవతార సిద్ధాంతం. ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో ఆ ధర్మాన్ని తాను నిలబెట్టాలి, కాపాడాలి. అందుకోసం వస్తాడు భగవానుడు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. క్షీణించినటువంటి ధర్మాన్ని పునరుద్ధరించడం కోసమని ఆ భగవంతుడు వస్తాడు. ఈ కలియుగంలో కూడా అనేక మంది మహాత్ములైనటువంటి వాళ్ళు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, కబీర్, నానక్, తులసీదాస్, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, ఇలా ఎందరో ఈ జ్ఞానాన్ని ఆస్వాదించారు, ఇతరులకి అందించారు. ఇలా అందిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికైనా సరే ఇది కాలేన మహతా యోగ, కాలగతిలో ఈ గొప్పదైనటువంటి యోగం నష్ట, నశించిపోతుంది అని భగవానుడు చెప్పాడు అని అంటే ఎందుకు చెప్పినట్టు? కాలక్రమంలో ఇది నశించిపోతుంది అని అన్నాడు. ఆ పరమాత్మ ఇంతకుముందు ఏమన్నాడు? ఇమం అవ్యయం యోగం అన్నాడు. అంటే నశించినటువంటి యోగం, ఇది నశించినటువంటి యోగం నశించిపోయింది. ఈ మాటలు పరస్పర విరుద్ధంగా లేవు. నశించేదైతే నశించిపోతుంది, కానీ నశించింది ఎట్లా నశించుద్ది? పరమాత్మ నశించినటువంటి వాడు అవ్యయుడు, కానీ నశించిపోయాడండి అని అంటే ఎట్ట కుదురుద్ది? మనకు కనపడకపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ యోగం అనేటువంటిది అవ్యయమైనటువంటి యోగం, నశించినటువంటి యోగం, కానీ నశించిద్ది అని పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఈ రెండింటికి పొంతన కుదరదు. అది పొంతన కుదరాలి అని అంటే మరి ఎలా సాధ్యమవుతుంది అంటే నశించడం అంటే అదృశ్యం కావడం, ప్రచారం లేకపోవటం, ఎవరు పట్టించుకోకపోవటం. అది ఇప్పుడు సృష్టి నశించిపోయిందండి అన్నారు అనుకోండి, అంటే సృష్టి నశించిపోయిందంటే ఇది తిరిగి సృష్టి కాదనే, మళ్ళీ సృష్టి జరగదా? జరుగుద్ది. అంటే అప్పటికి లేకుండా పోయింది. ఒకప్పుడు ఉండి ఒకప్పటికి సృష్టి లేకుండా పోయింది. అంటే సృష్టి లైవ్ అవుతుంది కానీ నాశనం కావట్లా. లైవ్ అయింది ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. మరి తిరిగి వచ్చేది నశించింది ఎట్టంటాం? కనుక అది శాశ్వతంగా నశించేటువంటిది కాదు. నీ జేబులో తాళం చెవి వేసుకున్నావు, ఊరికి వెళ్తున్నావు, ఇంటికి తలుపేసావు, తాళం వేసావు, లాగి చూసావు, అన్నీ చేసావు, తాళం వేసి జేబులో వేసుకున్నావు. సరే ప్రయాణం అయిపోయావు. బస్సులో ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ బస్సులో టికెట్ ఇవ్వడానికి డబ్బులు తీసిచ్చావు. అనుమానం వచ్చింది, తగల్లా, వాచి తాళం చేయి తగల్లా. ఓమో పోయింది 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 పోయింది. ఏం పోయింది? తాళం చేయి పోయిందండి. అమ్మో పోయింది పోయింది, ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని వెతుకుతున్నాడు. సరే ఇప్పుడు ఏం చేస్తాడు? బస్సు ఏమో కదిలిపోతా ఉండే. సరే కాసేపు అయిన తర్వాత చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఈ కాగితాల పొరలో దాంట్లో పడ్డది. ఇప్పుడు చూశాడు, కాగితాలని తీసి చూసేప్పటికల్లా అట్లా మడత వేస్తే ఆ మడత లోపలికి పోయిపోయింది. ఇప్పుడు తీసి చూసుకున్నాడు, ఉన్నది. దొరికింది దొరికింది దొరికింది. దొరకటానికి ఇది పోయిందా? అది పోను లేదు, ఇప్పుడు నీకు దొరకను లేదు. అది ఎప్పుడు అక్కడ ఉండనే ఉంది. పోయిందైతే దొరుకుద్ది. కాబట్టి ఇక్కడ పోయింది లేదు, దొరికింది లేదు. పోయిందని అనుకున్నావు, ఆ పోయింది అనుకున్నటువంటి భ్రమ పోయింది ఇప్పుడు అంతే. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏమిటంటే నశించింది అంటే అసలు నశించిపోయిందని కాదు. ఇది తాత్కాలికంగా ఆ విద్య కొంతకాలం లేకుండా పోయింది. అంటే ఎవరు ప్రచారంలో లేకుండా పోయింది. చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. అలా పోయినటువంటిదే ఆ విద్య, అంతేగాని పూర్తిగా నశించింది కాదు. సూర్యుడు అస్తమించాడండి అంటాం. అస్తమించాడా? అస్తమించడం అంటే ఏంటి? మరణించడం. సూర్యుడు అస్తమించాడంటే అసలు లేకుండా పోయాడా? ఆయన లేకుండా పోలా, లేకుండా పోయాడని నువ్వు అనుకున్నావు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే కనపడతా ఉంటాడు. నువ్వు లేకుండా పోయాడు సూర్యుడు అనుకున్నప్పుడు ఇంకోలా కనపడుతుంటాడు ఇంకో చోట. కనుక ఆయన ఎప్పుడు లేకుండా పోలా, ఎప్పుడు 24 గంటలు ఉండేటువంటి వాడు సూర్యుడు. అదేవిధంగా ఇక్కడ కూడా అవ్యయం యోగం. ఈ యోగం ఎలాంటిదంటే అవ్యయం, నాశనం లేనటువంటి యోగం అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇలా నశించినట్లుగా అనిపించేటువంటి యోగాన్ని, నశించినటువంటిది అని అనకూడదు కదా, అందుకని నశించినట్లుగా అనిపించేటువంటి యోగాన్ని ఉద్ధరించాలి, మళ్ళీ బయటికి తీయాలి, దాన్ని ప్రచారం చేయాలి, దాన్ని ఆచరణలోకి వచ్చినట్టు చేయాలి.
మరి అలా చేయాలంటే ఎవరికి బోధించాలి? ఇప్పుడు ఒకప్పుడు బోధించాడు, సూర్యుడికి బోధించాడు, అక్కడి నుంచి రాజర్షుల దాకా వచ్చింది. ఆ తర్వాత రాజర్షులు కొంతకాలం ఇతరులకు ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రచారం చేసేవాళ్ళు లేరు, నశించిపోయింది, ఎప్పుడో పోయింది. మరి ఇప్పుడు ద్వాపరయుగం చివరిలోకి వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని, ఈ నశించిపోయినటువంటి దాన్ని మళ్ళీ వెలికి తీయాలి. అందుకనే భగవానుడు కంకణం కట్టుకున్నాడు, దీన్ని వెలికి తీయాలని. అయితే వెలికి తీయాలి కరెక్టే, ఈ జ్ఞానాన్ని చెప్పాలి కరెక్టే. ఎవరికి చెప్పాలి? ఎవరికి? అర్హత ఉన్నటువంటి వాడికి చెప్పాలి. అర్హత లేనటువంటి వాడికి చెప్తే ఏమవుతుంది? ప్రయోజనం లేకుండా పోద్ది. అందుకని ఎవరికి బోధించాలి, ఎవరి ద్వారా ప్రచారం చేయాలి, అందుకు ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనకి సమాధానంగా తర్వాత శ్లోకంలో ఎవరికి బోధించాలనో ఏమిటో భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ 2 శ్లోకాలు మనం 1-2 శ్లోకాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ 2 శ్లోకాల్లో మనం ఒక ప్రత్యేకమైనటువంటి విశేషణాన్ని చూస్తాం. అంటే ఈ 2 శ్లోకాల్లో మనకు కనిపించేటువంటి పదాల వెనక ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. దీన్ని మనం స్వీకరించాలి. ఎందుకంటే చెప్పినటువంటి శ్లోకాలు అర్థం చేసుకున్నాం, దాని గురించి తెలుసుకున్నాం, బాగానే ఉంది. ఎందుకంటే ఆ శ్లోకాల్లో పెద్ద విశేషం ఏమీ లేదు. అయా సూర్యుడికి బోధించాను, సూర్యుడేమో మనువు బోధించాడు, మనమేమో ఇక్ష్వాకు బోధించాడు, అదేమో రాజర్షులకు వచ్చింది, ఆ తర్వాతనేమో కొంతకాలానికి నశించిపోయింది, ఇప్పుడు ఉద్ధరించాలా? సరే ఉద్ధరిస్తాడు, అది వేరే విషయం. ఏముంది వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళకి వచ్చిందని. కానీ ఇక్కడ ప్రయోగించినటువంటి పదాలున్నే, ఆ పదాల వెనక ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యం, ఒక ఆంతర్యం, మనం తెలుసుకోవాల్సినటువంటి ఆంతర్యం, మనం గ్రహించాల్సినటువంటి ఆంతర్యం ఉంది. ఏమిటది? ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏమిటంటే 3 పదాలు ముఖ్యంగా: వివస్వాన్, మనవే, ఇక్ష్వాకు. వివస్వాన్, వివస్వాన్ అంటే వాసనల యొక్క వసనం ధరించినటువంటి వాడు. వాసనల వసనం, వసనం అంటే వస్త్రం, వాసనలు అనేటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వాడు ఎవరు? భగవంతుడు, నేను, నీవు. ఇప్పుడు మనం అందరం ఏం చేశాం? వాసనల వస్త్రాన్ని ధరించాం, అవునా కదా? అంటే కారణ శరీరాన్ని ధరించాం. వాసనల వస్త్రం అంటే వాసనలు ఎక్కడుంటాయి? కారణ శరీరంలో ఉంటాయి. అంటే కారణ శరీరాన్ని ధరించినటువంటి వాడు. రెండవది మనువు. మనువు అని అంటే ఇక్కడ మనస్సు, అంటే ఆలోచనలు చేసేటువంటి వాడు. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అంటే మనోబుద్ధుల్లో ప్రతిఫలించినటువంటి వాడు. ఇందాకేమో వాసనల్లో ప్రతిఫలించినటువంటి పరమాత్మ, ప్రతిబింబించిన పరమాత్మ. ఇప్పుడు మనస్సులో ప్రతిబింబించిన పరమాత్మ, లేదా సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించిన పరమాత్మ. ఇందాక కారణ శరీరంలో ప్రతిబింబించిన పరమాత్మ, ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించిన పరమాత్మ. ఇక మూడవది ఇక్ష్వాకు. ఇక్షు వాక్కు. ఇక్షు అంటే కన్ను, వాక్కు అంటే వాక్కు. ఇక్షు అనేటువంటిది జ్ఞానేంద్రియం, వాక్ అనేటువంటిది కర్మేంద్రియం. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా స్థూల శరీరానికి సంబంధించి, స్థూల శరీరంలో ఉండేటువంటి భాగాలు. ఈ కళ్ళు, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ కాళ్ళు, చేతులు, వాక్కు, గుదం, జన్నేంద్రియం, ఈ 10 కూడా ఈ స్థూల శరీరానికి సంబంధించి. అంటే స్థూల శరీరంలో ప్రతిబింబించినటువంటి పరమాత్మ. అంటే ఈ 3 పదాలని మనం ఇట్లా తీసుకున్నాం అర్థం. వివస్వాన్ అంటే వాసనల్లో ప్రతిబింబించినటువంటి పరమాత్మ. మనువు, మనవే అంటే మనస్సులో, అంటే సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించినటువంటి పరమాత్మ. అలాగే ఇక్ష్వాక్ అంటే ఇక్షు వాక్కు, అంటే జన్నేంద్రియ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటితో కూడుకున్నటువంటి స్థూల శరీరంలో ప్రతిబింబించినటువంటి పరమాత్మ. అంటే పరమాత్మ జ్ఞానం, పరమాత్మ ఈ 3 దేహాల్లో ప్రతిబింబించాడు. కారణ శరీరంలో ప్రతిబింబించాడు, ఆయనే సూక్ష్మ శరీరంలోకి వచ్చాడు, ఆయనే స్థూల శరీరంలోకి వచ్చాడు. కారణ శరీరంలో ఉన్నప్పుడేమో వాసనల్ని ప్రేరేపిస్తున్నాడు,
సూక్ష్మ శరీరంలోకి వచ్చినప్పుడేమో కోరికలు ఆలోచనలు చేస్తున్నాడు. స్థూల శరీరంలోకి వచ్చినప్పుడు కర్మలు చేస్తున్నాడు, ఫలితాలు అనుభవిస్తున్నాడు. అంటే పరమాత్మ యొక్క జ్ఞానం అనంతమైనటువంటి జ్ఞానం. ఆయనది ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అనంతమైనటువంటి జ్ఞానం పరమాత్మ జ్ఞానం. అయితే ఆ అనంత జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ కారణ శరీరంలో ఎప్పుడైతే ప్రతిబింబించాడో ఆ తర్వాత సూక్ష్మ శరీరంలోకి వచ్చి ఆ తర్వాత స్థూల శరీరంలోకి వచ్చి ఆ తర్వాత స్థూల శరీరం నుంచి ప్రపంచంలోకి తొంగి చూస్తూ ఉన్నాడో ఈ అనంత జ్ఞానం కాస్త పరిమిత జ్ఞానం అయిపోయింది, కించిత్ జ్ఞానం అయిపోయింది, కొంచెం జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు మీరు 1000 క్యాండిల్ బల్బ్ ఉంది, ఇదిగో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, స్విచ్ చేశారు, 1000 క్యాండిల్ బల్బ్ వెలుగుతుంది. దీని వెలుగు ఎంత వస్తుంది గుర్తుపెట్టుకోండి. దాని చుట్టూ ఒక క్లాత్ తీసుకొచ్చి దాని చుట్టూ అట్లా పెట్టారు, పల్సటి క్లాత్. ఇప్పుడు ఇందాకంతా కాంతుందా? తగ్గిపోయింది. దానికంటే మందపాటి గుడ్డ ఒకటి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడేమైంది? ఏదో కొద్దిగా కాంతి వస్తూ ఉంది. దాని చుట్టూ ఏ రేపునో లేదా ఏ ఇనప డోరునో పెట్టేశాను. అసలు ఉందో లేదో ఎవరికి తెలిసింది? కనపడదు. అంటే ఏమవుతుందన్నమాట, దాని చుట్టూ ఎప్పుడైతే పొరలు వచ్చినాయో ఆ లోపల ఉన్నటువంటి వెలుగు కాస్త తగ్గిపోయింది. అలాగనే లోపల పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు పరమాత్మ. అయితే ఆ పరమాత్మ చుట్టూ కారణ శరీరం వచ్చింది. ముందు ఎప్పుడైతే కారణ శరీరం వచ్చిందో ఆ పరమాత్మ జ్ఞానం తగ్గింది. ఆ తర్వాత సూక్ష్మ శరీరం వచ్చింది, ఇంకా తగ్గింది. ఆ తర్వాత స్థూల శరీరం వచ్చింది, ఇంకా తగ్గింది. మరి ఈ అనంతమైనటువంటి జ్ఞానం కించిత్ జ్ఞానంగా, కొంచెం జ్ఞానంగా, అసంపూర్ణ జ్ఞానంగా, పరిమితమైనటువంటి జ్ఞానంగా అయిపోయింది కదా. మరి ఈ జ్ఞానం మళ్ళీ అనంత జ్ఞానం కావాలంటే ఎట్లా? ఇప్పుడు ఏదో అనుకోబాకండి. ఇప్పుడు నీవు అనంత జ్ఞానస్వరూపుడివి, నీవు అనంత జ్ఞానస్వరూపుడివి అనుకోండి. మీరు కూడా నేను అనంత జ్ఞానస్వరూపుడు, మీరు అనంత జ్ఞానస్వరూపుడు. కానీ ఎప్పుడైతే మీ కారణ శరీరం అడ్డుపడ్డదో మీ జ్ఞానం తగ్గిపోయింది. సూక్ష్మ శరీరం వచ్చేసిందో ఇంకా తగ్గింది, స్థూల శరీరం తయారైపోయిందో ఇంకా తగ్గిపోయింది. మరి ఇట్లా తగ్గిపోయి ఈ పరిమిత జ్ఞానంతో ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ మీకు ఎప్పుడో ఒకసారి అనిపించింది నేను మళ్ళీ నా అనంత జ్ఞానంలో ఉండాలి. మరి ఆ అనంత జ్ఞానంలో ఉండాలంటే ఏం కావాలి? ఏవైతే చుట్టూ వచ్చినాయో వాటిని తొలగించాలి. అంటే స్థూల శరీరం తాదాత్మ్యాన్ని వదిలేసేయాలి, అప్పుడు జ్ఞానం పెరుగుద్ది. స్థూల శరీర తాదాత్మ్యం పోగానే మనకి జ్ఞానం పెరుగుద్ది. సూక్ష్మ శరీర తాదాత్మ్యం పోవాలి, ఆ తర్వాత కారణ శరీర తాదాత్మ్యం పోవాలి. అంటే 3 శరీరాలతో ఉన్నటువంటి తాదాత్మ్యం వీడిపోవాలి. అలా వీడిపోతే ఏమవుద్ది? అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానం. పైన సూర్యుడు ఉన్నాడు, బాగా ప్రకాశిస్తూ ఉన్నాడు, కింద నీళ్లు పెట్టారు బకెట్లో, ఇందులో ప్రతిబింబించింది. అంత కాంతి ఉంటుందా? ఇక్కడ ఉండదు. ఎందుకని? నీళ్ళల్లో ప్రతిబింబించేటప్పటికీ కాంతి తగ్గిపోయింది. అలాగనే ఈ శరీరాల్లో ప్రతిబింబించేటప్పటికీ పరమాత్మ యొక్క జ్ఞానం కూడా అట్లాగనే తగ్గిపోతుంది. కనుక ఈ జ్ఞానాన్ని, తగ్గిపోయినటువంటి జ్ఞానాన్ని అనంతమైనటువంటి జ్ఞానంగా పెంపొందించుకోవాలి. ఎలాగంటే ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి, అంటే ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాన్ని పూర్తిగా విడిచిపెట్టి, స్థూల శరీరాభిమానాన్ని విడిచిపెట్టేసి, ఆ తర్వాత సూక్ష్మ శరీరాభిమానాన్ని కూడా విడిచిపెట్టేసి, ఆ తర్వాత వాసనల క్షయం చేసుకొని, కారణ శరీరాన్ని వదిలిపెడతామంటే వాసనాక్షయం, వాసనలన్నింటినీ కూడా క్షయం చేసుకొని తన యథార్థ స్థితిలో, ఆత్మస్థితిలో, స్వస్థితిలో తానుగా ఆత్మగా పరమాత్మగా అలా ఉండిపోతే ఇప్పుడు అనంతమైనటువంటి జ్ఞానం ఎక్కడికి పోయినది? జ్ఞానం ఎక్కడికి పోరా, అక్కడే ఉంది, వీటన్నిటికీ అడ్డం పడిపోయింది. కాబట్టి అలా అనంతమైనటువంటి జ్ఞానస్వరూపంగా మనం పరమాత్మ స్వరూపంగా అలా ఉండిపోవాలి. అంటే పరమాత్మ ఈ దేహాల్లో కూర్చొని జీవుడయ్యాడు.
ఈ దేహాభిమానాన్ని వదిలి జీవుడు కాస్త మళ్ళీ పరమాత్మ అవుతాడు. అయితే ఈ జ్ఞానం నష్టమైపోవటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఇంకో మాట చెప్పారు, పరంతప, పరులను తప్పింపజేసేవాడా అని. ఇక్కడ మనకి ఆ పరంతప బాగా ఉపయోగపడుతుంది. ఎందుకయ్యా మన జ్ఞానం నష్టమైందంటే పరంతప, పరులను తప్పింపజేయటం వల్ల. అంటే అన్ని వ్యవహారాల్లో ఇరుక్కోవటం వల్ల మన జ్ఞానం కాస్త తగ్గిపోతా ఉంది. ముందు ఇది కనుక వదిలించుకుంటే మనం మళ్ళీ సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం అవుతాం, తిరిగి స్వస్థితికి చేరుతాం. మరి ఇప్పుడు ఈ నష్టమైనటువంటి యోగం ఎలా వెలుగులోకి వచ్చింది? ఇప్పుడు నష్టమైపోయింది కదా, అక్కడి నుంచి సూర్యుడి దగ్గర నుంచి వచ్చి 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 నష్టమైపోయింది. ఈ నష్టమైనటువంటిది ఎలా వెలుగులోకి వచ్చింది అనే విషయాన్ని 3వ శ్లోకంలో చెప్పబోతున్నారు. మనం రేపు చెప్తాం.